సూర్య న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. రష్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన ఇవాళ ఆయన మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కడనే ఇక్కడికి రాలేదని 140 కోట్ల మంది ప్రేమను తీసుకువచ్చానని తెలిపారు. భారతదేశ మట్టి వాసనను మోసుకోవచ్చినట్లు చెప్పారు. ఇటీవల మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ 3 రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారత్ను 3 ఆర్థిక శక్తిగా నిలబెడతానని ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. భారత్ ఘనత ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు. భారతదేశం మారుతుందని ప్రపంచమంతా గుర్తించింది. గత 10 ఏళ్లలో భారత్ సాధించిన అభివృద్ది వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించాం. 10 ఏళ్లలో 40,000 కిలోమీటర్ల ఎయిర్పోర్టుల సంఖ్యను రెట్టింపు చేశాం. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించాం. అభివృద్దిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉంది. T20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబరాలు చేసుకుంది. భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తెచ్చాం. దేశంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం. ఆత్మవిశ్వాసం భారతదేశానికి అతిపెద్ద ఆయుధం. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టమైనది అంటూ మోదీ చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయన బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందచేత రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్ర ప్రముఖమని కొనియాడారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరొక 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకుని రావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలోని కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ ఎస్పీ విజయవాడ సిపితో ఆమె ఫోన్లో మాట్లాడారు. డబ్బుల ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల కిడ్నీ రాకెట్ ముఠ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయాడు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ నూతన వరవడి సృష్టిస్తోంది. తమ సమస్యల్ని విన్నవించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. విజ్ఞప్తుల్ని స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన వరవడితో ముందుకు సాగుతుంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లి అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞాపనల్ని స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బ్యారికేడ్లతో నిలువరించిన అనేక ఇబ్బందులకి గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజా దర్బారుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరల్ని తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటు ధరలో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. బహిరంగ మార్కెట్లో కిలో 181 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు, బియ్యం 52 రూపాయల 40 పైసలు ఉంటే 48 రూపాయలకి, స్టీమ్డ్ బియ్యం 55 రూపాయల 85 పైసలు ఉంటే 49 రూపాయల చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. Raw rice, which is 52 rupees 40 paise, they have agreed to come down to 48 rupees. So this is the understanding that currently they are selling with 49.50. Currently they are selling it. So reduce it to 50 paise. Yes sir. Yes sir, it is almost same. 50 paisa, 1 always. See, the idea is to keep it uniform, Yes, uniform. so that we don't have any gap in our communication. So that is something that we want to ensure. Yes, Similarly, with raw rice, it is 48 rupees. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదని విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. పలువురు కార్పొరేటర్లపై, నాయకులపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి విడతల రజని, పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు నా కార్యాలయంపై దాడులు చేశారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తూ ఉంటే పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం లేదు, చర్యలు తీసుకోవటం లేదు. గుంటూరు నగరంలో టీడీపీ, జనసేనల కంటే బలమైన నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో ఉన్నారు. అయినా మేమిప్పుడు ఎప్పుడు ఇటువంటి దాడుల్ని ప్రోత్సహించలేదు. ప్రజలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి. ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి, మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారన్న ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతోటి మేము గెలిచినప్పటికీ ఎక్కడో కూడా గుంటూరు నగరంలో కానివ్వండి, గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి, గుండు సూది పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఉంది. జరగబోయే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇటువంటి విష సంస్కృతిని నివారించవలసిన అవసరం ఉంది. ఇటువంటి దాడులు పునరావృతమైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజా తీర్పును స్వాగతించాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇటువంటి దాడులకి భయపడం మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన బలంగా పోరాడతామని తెలియజేశారు. రాజశేఖర్ రెడ్డి గారి జయంత్యోత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి 1:30 సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి, డోర్లు పగలగొట్టి, డోర్లు రాకపోతే డోర్లు రాళ్లతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి ఈ దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ షీటరు. ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో పని కట్టుకొని పురమాయించినట్టుగా, నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు, డిప్యూటీ మేయర్ ఆఫీసు మీద దాడి చేయి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడినటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజీలో తీసి నిన్న అరండలపేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది, ఇవాళ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇకనైనా వీటిని సంపూర్ణంగా పుల్ స్టాప్ పెట్టండి. ఈ గనక పుల్ స్టాప్ పడకపోతే
దీని వెనకమాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటాడని మేము ఆశపడుతూ ఉన్నాం. ఇవాళ ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారు. 2014లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది. ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సహజ సిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సహజ సిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2014-18 మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా 48 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సంవత్సరానికి 280 రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు. అంటే 5 లక్షల ఇళ్ళకి 3 లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోసలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టడం వలన పట్నం బజార్లో భవన నిర్మాణ కార్మికులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. మీరందరూ కూడా కొంతకాలంగా చూస్తా ఉన్నారు కూడా పనులుండే ఎవరు కార్పెంటర్ దగ్గర నుండి తాపి మేస్త్రి దగ్గర నుండి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఉచిత ఇసుకని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంకితం చేసినటువంటి పరిస్థితులు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక పాలసీని తీసుకుని వచ్చి రాష్ట్రంలో కార్మికుల పట్ల ఒక ఆలోచనతో వారి జీవనోభృతిని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉచిత ఇసుక పేరుతో దండుకున్నారని చెప్పి మాయమాటలు చెప్పి ఇసుక విచ్చలవిడిగా దొరికేటువంటి ఇసుకను ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక టన్ను ఇసుకను 1800 రూపాయలకి ఫిక్స్ చేస్తూ అమ్మినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 88 రూపాయలకు మాత్రమే టన్ను ఇసుక ఇచ్చేటువంటి దాంతోపాటు కేవలం ఖర్చుల కోసమే ఈ డబ్బులు కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నగరంలో ఎవరైతే పొద్దున్నే లేచి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి సెంటర్కి వస్తే వీళ్లలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది. ఎన్నికల హామీ మేరకు 20 రోజుల్లో ఉచిత ఇసుక పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం పట్ల పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు పట్టణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని హుస్సేన్ కట్ట వద్ద కార్మికులు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. స్వీట్స్ పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు. దాంతో ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వలస బాట పట్టారు. జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు 5,000 కోట్లు దోచిపెట్టారు. వైసీపీ నాయకులు దోచుకున్న ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. మా ప్రభుత్వానికి కక్ష సాధింపు ఆలోచన లేదు. కేవలం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం వదిలిపెట్టదు. ఎక్కడ
ఎవరున్నా పట్టుకొస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ పొడిగింపు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామని తెలియజేశారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని అవలంబించి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళకి చేతి నిండా పని ఉండేటువంటి పరిస్థితులు చూసాం. 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ మరి ఏదైతే ఇసుక సహజ వనరులుగా ఉన్నటువంటి ఇసుకని మరి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉండే ఇసుకని కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే చెందినట్టుగా మరి ఆ ఇసుక అన్నింటిని కూడా టన్నుల లెక్క కాటాల లెక్క పెట్టి అధిక రేట్లు, ఎందుకంటే ఆకాశాన్ని అంటే ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు 7,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితులు. ఒక లారీ ఇసుక కొనాలంటే 35,000 నుంచి 40,000 రూపాయలు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మరి ఇసుకని ఆ విధంగా పేదవాడికి చేతి నిండా పని లేకుండా ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళందరినీ నడ్డి విరిచినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఏదైతే మొన్న ఎలక్షన్స్లో ముందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో జాయిన్ చేయటం, ఇసుక ఉచిత విధానాన్ని గతంలో మనం అవలంబించినట్టు మళ్ళీ కూడా దాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పడం, మరి నిన్న ఆ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయటం నిజంగా కార్మికులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాక్షస పాలన కారణంగా ఏదైతే ఇసుక రేట్లు పెంచేసి భవన నిర్మాణ రంగానికి పని ఉపాధి లేకుండా చేసి వాళ్ళ పొట్ల కొట్టిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిని బుద్ధి చెప్తూ దేశ రాష్ట్ర ప్రజలు భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అండ్ అలాగే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఏదైతే వీరికి ఉపాధి కలిగేలాగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే విధంగా ఈరోజు ఏదైతే ఇసుకను సీనరేజ్ మరియు నిర్వహణ ఖర్చులతోటి అందరికీ అందేలాగా ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా అందేలాగా చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ నరేంద్ర మోదీ గారికి స్వాతంత్రం వచ్చిన తొలి కాలంలోని 1949లో జ్ఞానం, శీలం, ఏకత అనే 3 విధానాలతో ఏర్పడిన ఏబీవీపీ ఈరోజు పెద్ద విద్యార్థి సంఘంలో ఒకటిగా ఏబీవీపీ ముందంజలో ఉంది. ఏబీవీపీ జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ కోసం ఎంతగానో కృషి చేసింది. దేశంలో మొత్తం విద్యార్థులకు కృషితో ఏపీబీపీ సంస్థ ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో ఉన్నత విద్యకు తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థి కృషి కోసం తోడ్పడే పెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడిందని తెలిపారు. भारत माता की ओके सर भारत माता की जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय भारत माता की जय स्टूडेंट्स पावर नेशंस पावर स्टूडेंट्स पावर नेशंस पावर स्टूडेंट्स पावर विद्यार्थी परिषद जिंदाबाद 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 विद्यार्थी परिषद जिंदाबाद 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 भारत माता की जय भारत माता की जय. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.